అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 13 నుండి 20వ వచనం వరకు నేను చదువుతాను. యాక్ట్స్ ఆఫ్ ది అపాసల్స్ చాప్టర్ 4 వర్సెస్ 13 through 20. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 13 నుండి 20వ వచనం వరకు మీరు మీ బైబిల్లో గమనించండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీయూ ఎదురు చెప్పలేకపోయిరి. అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుష్యులను మనమేమి చేయుదుము? వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారికందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదరు పెట్టవలనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపనకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమస్వరూపుడు అయిన మా దేవా, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ దినం మేము సజీవ లెక్కలో ఉండడానికి, మీ సంఘముగా మిమ్మను ఆరాధించుటకు కూడి రావడానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు జరిగినటువంటి ఆరాధనను బట్టి మీకే మహిమ. ఈ సమయంలో మీ వాక్య పరిచర్య మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా జరిగించండి. ఇక్కడున్న ప్రతి ఆత్మకు మీ చిత్తమును మీరు జరిగించి మహిమ పొంది వారికి మేలు చేయమని, ఆటంకములన్నింటినీ దూరపరచండి. మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమును మీరు బలముగా ఘనపరచమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయముతో భక్తితో వినండి, శ్రద్ధతో ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి దేవుడి వాక్యాన్ని వినండి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 13 నుండి 20వ వచనం వరకు మనం చదివాం. కానీ ఈ రోజున నేను దాంట్లో కేవలం 18వ వచనమును తీసుకుని అపోస్తలుల కార్యముల్లో అండ్ నూతన నిబంధనలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వచనముల ద్వారా ఒక ముఖ్యమైనటువంటి అంశమును గురించి వాక్య పరిచర్య చేస్తాను. మన అంశం ఏంటంటే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో, యేసు నామములో, అది మన యొక్క అంశం. సో దేవుడు తన సంఘానికి ఈ పూట ఇస్తున్నటువంటి వర్తమానం అది. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 18వ వచనాన్ని మరొకసారి మీరు గమనిస్తే, అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిరి. సో వారెవరో మనకి ఈ పాటికి అర్థమై ఉంటుంది. పేతురు యోహానులు అనేటువంటి ఇద్దరు అపోస్తలు. వారు యేసుక్రీస్తు ప్రభు పేరట ఒక కుంటివాణిని స్వస్థపరచుట, అది ఆ పట్టణం అంతా కూడా మారుమ్రోగుట, దాని ద్వారా చాలామంది విశ్వసించుట అండ్ చాలామంది కలత చెందుట, ఇదంతా జరిగిపోయింది. ఆ క్రమంలో 4వ అధ్యాయం ప్రారంభంలో మీరు చూస్తే యాజకులు, దేవాలయపు అధిపతి, సద్దుకయ్యులు అందరూ కలిసి వీరిని అరెస్ట్ చేయించి వీరిని యేసు నామమున బోధ చేయకుండా బెదిరించాలని చెప్పి, వీరిని ఎట్లాగైనా ఆపు చేయాలని చెప్పి వారు ఈ యొక్క సభను ఏర్పాటు చేసి మాటలు పలికారు. అది సందర్భం అన్నమాట. సో అక్కడ 18వ వచనంలో, అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిరి. ఏ నామమును? యేసు నామమును. యేసు నామమును వారు మాట్లాడకూడదు, వారు బోధించకూడదు. సో యేసు నామమును బట్టి ఎవరైనా మాట్లాడకపోతే, యేసు నామమును ఎవరైనా బోధించకపోతే ఒక పాపి కూడా రక్షించబడడు, ఒక వ్యక్తి కూడా మారు మనసులోనికి రాడు, ఒకడు దేవుడి రాజ్యంలోనికి చేర్చబడడు. అండ్ యేసు నామం అనేది మరుగున పడిపోతుంది. దేవుడికి ఆయన యొక్క చిత్తము అనేది జరగకుండా ఆపివేయబడుతుంది. సో యేసు నామమును, దాంట్లో ఉన్నటువంటి శక్తిని
విశ్వాసుల కన్నా అవిశ్వాసులు చాలా ఎక్కువగా గుర్తించారు. ఆ నామమును మనము కలిగి ఉండకూడదు, దాన్ని మన యొక్క వినికిడిలో నుండి, మన సమాజంలో నుండి ఎంత త్వరగా తీసేస్తే మనకు అంత క్షేమం అని చెప్పి ఈ యొక్క పరిసయ్యులు, సద్దుకయ్యులు, యాజకులు, దేవాలయపు అధిపతులు ఈ పన్నాగాన్ని పన్నారు. అండ్ బైబిల్లో ముఖ్యంగా మీరు అపోస్తలుల కార్యముల్లో చూస్తే, తర్వాత నూతన నిబంధనలో చూస్తే యేసు నామానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో, యేసు నామములో ఉన్నటువంటి ప్రభావం ఏంటో, యేసు నామం ద్వారా దేవుడు చేసేటువంటి కార్యములు ఏంటో విస్తృతంగా రాయబడింది. నేను కొన్నింటిని ఈ పూట మీ ముందు పెడతాను. అండ్ నా దగ్గర దాదాపు 10 పాయింట్స్ ఉన్నాయి. ప్రతి పాయింట్కి నేను అంత సమయమును కేటాయించలేను. ఒకవేళ ప్రతి పాయింట్కి నేను అంత సమయం కేటాయిస్తే నా మెసేజ్ 2 గంటలు దాటుతుంది. నాకు తెలుసు మీలో చాలామందికి నన్ను 1 గంట భరించుటే కష్టమని. సో నేను మీ మీద కనికరము చూపిస్తాను. దేవుడు నా మీద కనికర పడునుగాక. సో న్యూ టెస్టమెంట్లో మొట్టమొదటిసారి ఈ నామము మనకి ఎక్కడ కనబడుతుందంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో కనబడుతుంది. దేవదూత ద్వారా మరియ యోసేపులకు ఆయనకు మీరు యేసు అను పేరు పెట్టుదురు అని ఎప్పుడైతే పరలోకము నుండి సందేశము పంపించబడిందో అప్పుడు వారు ఆ ప్రకారము యేసు అని కన్య గర్భాన జన్మించినటువంటి దైవ కుమారుడికి పేరు పెట్టారు. యేసు అని తెలుగులో, జీసస్ అని ఇంగ్లీష్లో, యేసూస్ అని గ్రీక్లో ఉన్నటువంటి ఆ పేరు నూతన నిబంధనలో ఆథరైజ్డ్ వర్షన్ అంటే కింగ్ జేమ్స్ వర్షన్ ప్రకారము 612 సార్లు ఉంది. ఇక యేసు క్రీస్తు అని, క్రీస్తు యేసు అని ఇంకా ఎన్నోసార్లు మనకి న్యూ టెస్టమెంట్లో అది కనబడుతుంది. సో యేసు క్రీస్తు, జీసస్ క్రైస్ట్ అన్నప్పుడు జీసస్ ఆయన యొక్క పర్సనల్ నేమ్, క్రైస్ట్ ఆయన యొక్క అఫీషియల్ నేమ్. యేసు వ్యక్తిగత నామము అండ్ క్రీస్తు అనేది అధికారికముగా ఆయనకి ఇవ్వబడినటువంటి నామం. యేసు అనేటువంటి పేరుకు రక్షకుడు అని ఆ మత్తయి సువార్తలో మనకి తెలుపబడింది, మనందరికీ తెలుసు. అది యేసూస్ అనేటువంటి గ్రీక్ పేరు అండ్ హీబ్రూలో యెహోషువ అనేటువంటి పాత నిబంధన పేరులో నుండి గ్రీకులోనికి అది తీసుకోబడింది. సో పాత నిబంధనలో యెహోషువ అంటే ద లార్డ్ ఈజ్ సాల్వేషన్, ప్రభువే రక్షణ అని దాని యొక్క అర్థము. అండ్ ఇక్కడ ప్రభు రక్షకుడిగా లోకములోనికి ప్రవేశించాడు. సో వీరు యేసునామమును మీరు వాడకూడదు, యేసునామమున మాట్లాడకూడదు, యేసునామమున బోధింపకూడదు అని వారు చెప్తున్నప్పుడు వారు ఏమంటున్నారు? రక్షణ సువార్తను ప్రకటించకూడదు, ఎవరికి వాని యొక్క రక్షణను గూర్చి మీరు అవసరత ఉన్నట్టు నేర్పించకూడదు అని వారు ఆపుచేస్తున్నారు. ఎందుకంటే యేసు ప్రభు ఎప్పుడైతే రక్షకుడిగా ప్రకటించబడతాడో ఇతరులు రక్షించబడాల్సినటువంటి అవసరత ఉంది అని అందరికీ తెలిసిపోతుంది. మరి వారు దేంట్లో నుండి రక్షించబడాలి? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని చెప్పబడింది కనుక వారు పాపులని, వారి పాపము నుండి వారు రక్షించబడాలని, వారి పాపము నుండి వారిని యేసు తప్ప మరి ఏది ఎవరు రక్షించలేరు అనేటువంటి సువార్త సందేశానికి వారు మరి ముఖాముఖిగా ఎదురుపడినప్పుడు జవాబు చెప్పలేని స్థితిలో ఉంటారు కనుక యేసుని నమ్ముకొని రక్షణ పొందుట వారికి ఇష్టము లేదు కనుక యేసునే వారు అడ్డు తొలగించాలనుకున్నారు. యేసుని నమ్ముకుంటే వారిని వారు అడ్డు తొలగించుకోవాలి. యేసుని నమ్ముకుంటే వారి పాపాన్ని వారు విడిచిపెట్టాలి. యేసుని నమ్ముకుంటే వారి స్వార్థాన్ని వారు విడిచిపెట్టాలి. యేసుని నమ్ముకుంటే వారు దేవుడి సొంతమైపోవాలి కనుక అది ఇష్టం లేదు. అందుకనే ఆ ప్రకారం వారు చేశారు. ముఖ్యంగా మీరు అపోస్తలుల కార్యములను గమనిస్తే దాంట్లో చాలా ఎక్కువగా యేసు నామమును అపోస్తలులు వినియోగించారు. అట్లా వారు వినియోగించడానికి, నేమ్ ఆఫ్ జీసస్ని వినియోగించడానికి గల కారణం ఏంటంటే అది ఆయన యొక్క పర్సన్కి, ఆయన యొక్క ప్రెజెన్స్కి షార్ట్ హ్యాండ్ ఎక్స్ప్రెషన్గా వారు వాడారు. ఆయన వ్యక్తికి, ఆయన సన్నిధికి అది సూచనగా వారు వాడారు కనుక ఆది అపోస్తలు యేసు ప్రభు యొక్క పేరును వాడినప్పుడు ప్రత్యేకంగా ఆయననే వారు వాడుతున్నట్లు భావించారు. మరి ఈ రోజున చాలామంది క్రైస్తవులు యేసు నామమును అట్లా వాడుతున్నారా, యేసు నామమును అట్లా వాడాలి అనేటువంటి సత్యం బైబిల్లో బోధించబడిందనే విషయం వారికి తెలుసా అంటే లేదు అనే మనము చెప్పాల్సి ఉంటుంది. సో యేసు నామము మధురమైనటువంటి నామము, యేసు నామము మనోహరమైనటువంటి నామము, యేసు నామము మరువ జాలనటువంటి నామము, మహిమకరమైన నామము, అనేక రకాలుగా మనం చెప్పచ్చు. ఎప్పుడో ఒక భక్తుడు ఏం చేశాడంటే బైబిల్ అంతట్లో 66 పుస్తకాలు ఉన్నాయి.
66 పుస్తకాల్లో నుండి యేసుక్రీస్తు ప్రభువుకి 66 బిరుదులు ఆయన చాలా చక్కగా ఆ పుస్తకాల పేర్లతో పెట్టాడు. సో ఆ ప్రకారం యేసు నామానికి ఉన్న విశిష్టత ఏంటో మనందరికీ తెలుసు. ఒక ఆంగ్ల కవి విలియం సి మార్టిన్ ఇట్లా రాశాడు, జీసస్ ఓ హౌ స్వీట్ ద నేమ్, జీసస్ ఎవ్రీ డే ద సేమ్, జీసస్ లెట్ ఆల్ సెయింట్స్ ప్రొక్లెయిమ్. సో యేసు నామము ఎంత మధురమైనది, యేసు ప్రతిరోజు అదే ప్రకారం ఉన్నాడు కనుక పరిశుద్ధులందరూ యేసు నామమును ఉచ్చరింతురుగాక. విన్సెంట్ టైలర్ అనేటువంటి ఒక న్యూ టెస్టమెంట్ స్కాలర్ ఇట్లా చెప్పాడు, ఫస్ట్ సెంచరీలో చాలామందికి జీసస్ అనేటువంటి పేరు ఉండేది, యేసు అనేటువంటి పేరు ఉండేది. ఆ టైంలో దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటో వారికి తెలియదు కనుక సామాన్యంగా వారు ఆ పేరు పెట్టుకునేవారు. కానీ తర్వాత దాని యొక్క ప్రాముఖ్యత తెలిసి వచ్చినప్పుడు ఆ పేరును వారు విడిచిపెట్టేశారు. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్లో నుండే నేను ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. కొలసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో అపోస్తులైన పౌలుకున్నటువంటి ఒక స్నేహితుల్లో ఒక వ్యక్తి పేరు జీసస్ జస్టస్ అని ఇంగ్లీష్లో, యూస్తు అను యేసు అని తెలుగులో రాయబడింది. మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. సో జీసస్ అనేది కామన్ నేమ్ ఇన్ ద ఫస్ట్ సెంచరీ. చరిత్రకారుడైనటువంటి జోసిఫస్ యేసు ప్రభు కాలంలో దాదాపు 10 మంది యేసు అనేటువంటి పేరు కలిగిన వారు ఉన్నారు. మొదటి శతాబ్దంలో 20 మంది యేసు అనేటువంటి పేరు కలిగినటువంటి వారు ఉండేవారు అని కూడా ఆయన చెప్పాడు. కానీ ఎప్పుడైతే ఇలాంటి ఒక ఆదేశం వచ్చిందో, యేసునామాన్ని మీరు ఉచ్చరించకూడదు, యేసునామాన్ని మీరు బోధించకూడదు, యేసునామమున మీరు మాట్లాడకూడదు అనేటువంటి ఆదేశం వచ్చిందో, వెంటనే యేసు వ్యతిరేకులైనటువంటి యూదులు అంతవరకు వారి పిల్లలకు పెట్టినటువంటి యేసు అనే పేరు పెట్టడం మానేశారు. సో జ్యూస్ హేటెడ్ ద నేమ్ జీసస్ అండ్ క్రిస్టియన్స్ అప్పుడు దాకా మరి యూదుల్లో ఉండి బయటకు వచ్చారు, యేసు అనే పేరు పెట్టుకునేవారు వారి పిల్లలకి. కానీ ఇప్పుడు ఏం చేశారంటే యేసు మహత్తరమైన నామము, యేసు దేవుడి కుమారుడి నామము, రక్షణకరమైన నామము, అంత పరిశుద్ధమైన నామమును మన పిల్లలకి పెట్టకూడదని చెప్పి వారు కూడా మానేశారు. సో అట్లా చరిత్రలో జీసస్ అనేటువంటి పేరు వాడకము తగ్గిపోయింది. జాన్ వాడతారు, అండ్ ఇక రకరకాలుగా పాల్, పీటర్, డేవిడ్ అనే పేర్లు వాడతారు, కానీ జీసస్ అనే పేరును చాలా వాడుట తగ్గించేశారు. సో జ్యూస్ ఏమో హేటెడ్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ క్రిస్టియన్స్ రెవర్డ్ ద హోలీ నేమ్ ఆఫ్ జీసస్. ఆ ప్రకారము సమాజంలో మార్పును మనం చూస్తాం. సో నేను 10 పాయింట్లు అని చెప్పాను, కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ, ఆ ప్రకారం మనము చూసుకుంటూ పోదాం. మీరు జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకిస్తే నేను కొంత వేగంగా కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. మొదటిది, దేర్ ఈజ్ సాల్వేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో రక్షణ ఉన్నది. ఆల్రెడీ మనం చూసాం మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. సో ఒక వ్యక్తికి యూదుల ప్రకారము, హీబ్రూ పరిభాష ప్రకారము పేరు ఎందుకు పెడతారంటే ఆ వ్యక్తి యొక్క ప్రవృత్తి, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, ఆ వ్యక్తి యొక్క పరిచర్య, నేచర్, తర్వాత బిహేవియర్, తర్వాత మిషన్ లేకపోతే మినిస్ట్రీ, ఈ మూడింటికి సూచనగా ఆ పేరును వారు వినియోగించేవారు. సో యేసు అంటే ఈయన రక్షకుడు, ఈయన చేసే పని రక్షణ, అండ్ ఈయన యొక్క ఏకైక ధ్యేయము జీవితంలో పాపులను వారి పాపము నుండి రక్షించుట. సో యేసుప్రభు అందుకే లోకానికి వచ్చాడు, యేసుప్రభు అందుకే లోకంలో బ్రతికాడు, యేసుప్రభు దాని గురించే బోధించాడు. అండ్ 2000 సంవత్సరాల క్రితము ఆ కల్వరి సిల్వలో ఆయన బలియాగమైనప్పుడు ఆయన పాపులను వారి పాపముల నుండి రక్షించుటకు ఆ త్యాగమును చేశాడు. సో ఇదే 4వ అధ్యాయంలో మీరు గమనిస్తే 12వ వచనంలో, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. సో అపోస్తలులకి బాగా తెలుసు కనుక అపోస్తలు చాలా స్పష్టంగా సభ వారికి చెప్పారు, ఈ నామముననే మనం రక్షణ పొందాలి. అందుకనే వారు కాసేపు అయిన తర్వాత యేసునామమున మాట్లాడొద్దు, యేసునామమున బోధించొద్దు అన్నారు. అంటే వారి సమాజంలో ఎవరు వారు రక్షించబడుట వారికి ఇష్టం లేదు. అండ్ ఇది ఏంటి అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. వారి వెనక ఉండి పని చేయించింది ఎవరంటే సాతాను. వారి వెనక ఉండి పని చేయించింది ఏంటంటే వారిలో ఉన్నటువంటి ఆ అపవిత్రమైన స్వార్థం.
సో యేసు ప్రభువును అప్పుడు ఇప్పుడు అందరూ ఎందుకు వ్యతిరేకిస్తారంటే ఆయన రక్షణ కార్యము జరగకుండా ఉండాలని. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 43వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది, ఆయన యందు విశ్వాసముంచి వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు నేను. సో ఇది కొత్తగా అపోస్తలుల ద్వారా ప్రకటింపబడితే యూదులు ఆశ్చర్యపోయి యూదులు దాన్ని అభ్యంతరము చెప్పారు అనడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే యూదులు ఎవరినైతే గౌరవించారో ఆ ప్రవక్తలందరూ కూడా ఆయన నామం మూలంగా పాపక్షమాపణ కలుగుతుంది, అండ్ ముఖ్యంగా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారి పాపములు క్షమించబడతాయని ముందుగానే చెప్పబడింది. సో మనిషి యొక్క పాపం క్షమించబడాలంటే యేసు నామము ఆ పని చేస్తుంది కనుక అది ప్రకటించబడాలి. సో మీ చుట్టూ ఉన్నటువంటి వారికి మీరు ఎంత ఎక్కువగా భయంతో, భక్తితో, పరిశుద్ధముగా, ప్రేమతో యేసు నామమును ప్రకటిస్తారో అంత ఎక్కువ అవకాశం ఉంది వారి పాపాలు క్షమించబడుటకు, వారు ఆ పరిశుద్ధ నామమును ఆశ్రయించుటకు. పెంతెకోస్తు దినాన్న పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి పేతురు ప్రసంగం చేసినప్పుడు ఈ మాట చెప్పాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. సో యేసుక్రీస్తు నామమున మీరు మారుమనసు పొందితే మీరు పాప క్షమాపణ పొందుతారు, మీరు దైవ సంబంధులు అవుతారు, దేవుడు తన పరిశుద్ధాత్మ చేత మిమ్మల్ని ముద్రిస్తాడని పేతురు ఆ రోజున చెప్పాడు. తర్వాత పౌలు రోమా సంఘానికి రాసినప్పుడు రోమా పత్రికలో 10వ అధ్యాయం 13వ వచనంలో ఇట్లా రాశాడు, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును. సో ప్రభువు ఎవరు అనేది మనకి తెలియాలంటే రోమా 10వ అధ్యాయం 9వ వచనంలో స్పష్టంగా చెప్పాడు, అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. సో ఇక్కడ ప్రభువు నామము అంటే యేసు నామం. సో యేసు నామమును ఎందుకు మనం ఒప్పుకుంటామంటే యేసు మన రక్షకుడు గనుక, మన పాపములను ఆయనే క్షమిస్తాడు గనుక, రక్షిస్తాడు గనుక ఆయన్ని ఒప్పుకోవడం ద్వారా దేవుడు మనల్ని రక్షించి దేవుడి బిడ్డలుగా మారుస్తాడు. సో అవిశ్వాసులు యేసు నామములో విశ్వాసులు అవుతారు, అపవిత్రులు యేసు నామము ద్వారా పరిశుద్ధపరచబడతారు, వ్యసనాలకు బానిసలుగా ఉన్నటువంటి వారు యేసు నామమున విమోచించబడతారు, విడుదల పొందుతారు. ఒక త్రాగుబోతు యేసు నామమున మెత్తని మనిషిగా మారతాడు, ఒక వేశ్య యేసు నామమున పవిత్రత కలిగినటువంటి స్త్రీగా మారుతుంది. ఆ ప్రకారం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పాపక్షమాపణ పొందాలి, రక్షణ పొందాలంటే యేసు నామము వాడబడాలి. అండ్ ఈ రోజున మనము ప్రపంచంలో గమనిస్తే యేసు నామపు వాడకము తగ్గిపోయింది. నేను ఒకప్పుడు గమనించినంత ఇప్పుడు యేసు నామమును వాడుట గమనించుట లేదు. చాలా సంవత్సరాల క్రితము ఒక ప్రముఖ లాయర్ ఆయన దగ్గరకు ఒక క్లయింట్ వచ్చాడు. వీరిద్దరూ ఒక కేసు గురించి డిస్కస్ చేస్తున్నారు. కేసు డిస్కషన్ అయిన తర్వాత పోయే ముందు క్లయింట్ ప్రముఖ లాయర్తో ఈ మాట అన్నాడు, మీరేం అనుకోకపోతే నేను మిమ్మల్ని ఎప్పటి నుండో ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, కానీ మిమ్మల్ని ఆ ప్రశ్న అడగాలంటే నాకు భయం వేస్తుంది అంటే లాయర్ అన్నాడు, భయం ఎందుకు, మీరు ఏదైనా నన్ను అడగొచ్చు. సో క్లయింట్ అడిగాడు, మీరు ఎందుకని ఇంకా క్రిస్టియన్ అవ్వలేదు అని అడిగాడు. సో అప్పుడు లాయర్ వెంటనే చెప్పాడు, నేను క్రిస్టియన్ ఎట్లా అవుతాను, నేను మద్యానికి బానిసను, నాకు పేరున్నటువంటి లాయర్గా గుర్తింపు ఉంది కానీ నేను డ్రింక్కి బానిసను అని చెప్పినప్పుడు ఈ యొక్క క్లయింట్ అన్నాడు, నేను మిమ్మల్ని మీరెందుకు ఇంకా క్రిస్టియన్ అవ్వలేదు అని అడిగాను, మీరు మద్యానికి బానిస, మరో దానికి బానిస నేను మిమ్మల్ని అడగలేదు. సో అప్పుడు ఆ లాయర్ చెప్పాడు, మరి నాకు ఇంతవరకు ఎవరు స్పష్టంగా క్రిస్టియన్ ఎట్లా అవ్వాలో చెప్పలేదు, కనుక నేను క్రిస్టియన్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే నాకు ఎప్పుడో ఎవరో చెప్పడం విన్నాను, మద్యపానులు అంటే డ్రంకర్డ్స్ పరలోక రాజ్యములోనికి ప్రవేశించారు. సో నేను అనుకున్నాను, నేను ఎప్పటికీ పరలోకానికి రాను, నేను ఎప్పుడు పాపక్షమాపణ పొందను, నేను ఎప్పుడు దేవుణ్ణి అబ్బా తండ్రి అని ప్రార్థించలేను, కనుక నేను ఎప్పుడు క్రిస్టియన్ ఎందుకు అవ్వాలి అనే దాని గురించి ఆలోచించలేదంటే క్లయింట్కి అప్పుడు ఆయన బ్యాగ్లో నుండి బైబిల్ తీసుకొని యేసు ప్రభు యొక్క సువార్త చెప్పి, యేసు నామమున ప్రార్థన చేస్తే నీ పాపం క్షమించబడుతుంది, నీ మద్యపు వ్యసనము నుండి నీకు విమోచన లభిస్తుంది, నీవు దేవుడికి కుమారుడిగా మారి అబ్బా తండ్రి అని మొరబెట్టి ప్రార్థన చేయొచ్చు అంటే
ఆ రోజు నా యొక్క లాయర్ దానికి స్పందించాడు, మోకరిల్లాడు, ప్రార్థన చేశాడు, యేసు నామమున దేవుడికి క్షమాపణ కోరుకున్నాడు, రక్షించబడ్డాడు. అండ్ ఆ యొక్క ఫేమస్ లాయర్ పేరు సిఐ స్కోఫీల్డ్, డాక్టర్ సిఐ స్కోఫీల్డ్. ఇంగ్లీష్లో స్కోఫీల్డ్ బైబిల్ అనేటువంటి దానికి ఎడిటర్, ప్రపంచ ప్రముఖ స్కోఫీల్డ్ బైబిల్ అది. సో ఆయన ఒక రినౌండ్ లాయర్, ఆయన ఒక థియోలోజియన్ అండ్ ఆయన బైబిల్ స్కాలర్ డాక్టర్ సిఐ స్కోఫీల్డ్. సో ఆయన తన పుస్తకంలో ఇట్లా రాశాడు, టేకింగ్ ద నేమ్ ఇన్ విక్టరీ ఐ డూ. సో యేసు నామమును నేను జయములో తీసుకున్నాను కనుక ఆయన నా యొక్క పాపమును క్షమించాడు. ఆయన నేరుగా ఒకే ఒక దెబ్బతో నన్ను మద్యపు బానిసత్వము నుండి విడుదల చేశాడు. నన్ను పూర్తిగా నా యొక్క పగిలిపోయినటువంటి జీవితంలో నుండి వెలికి తీశాడు, బాగు చేశాడు. సో అది యేసునామంలో ఉన్నటువంటి గొప్ప శక్తి. ఇంగ్లీష్లో ఇంకెవరో ఒక పోయంని రాశారు, పార్డన్ త్రూ ద నేమ్ ఆఫ్ జీసస్, ఫ్రీ ఫ్రమ్ గిల్ట్ అండ్ ఫాల్ట్ అండ్ బ్లేమ్, వీ మే స్టాండ్ బిలవడ్ యాక్సెప్టెడ్ యాజ్ వీ కమ్ ఇన్ జీసస్ నేమ్. సో యేసునామమునే మనకి క్షమాపణ, యేసునామమునే మనకి దోషారోపణ నుండి, పొరపాట్ల నుండి, నిందల నుండి విడుదల. అండ్ యేసునామమున మనం వచ్చినప్పుడు మనల్ని అంగీకరించి మనల్ని ప్రియమైన వారిగా దేవుడు ఎంచుతాడు. అది మొదటి విషయం. రెండవది, దేర్ ఈజ్ హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసునామములో స్వస్థత ఉన్నది. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 6-7 వచనాలు మీరు గమనిస్తే, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. మీరు తర్వాత 3వ అధ్యాయం అంతా చదవండి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు, యోహాను దేవాలయానికి ఎక్కిపోతున్నారు. సో వారికి 3 సార్లు ప్రార్థించేటువంటి అలవాటు ఉండేది. ఒకటి ఉదయం 9 గంటలకి, తర్వాత మధ్యాహ్నం 12 గంటలకి, తర్వాత 3 గంటలకి. మరి మీకు ఎన్నిసార్లు ప్రార్థించే అలవాటు ఉందో? రోజుకి ఒక్కసారి చేస్తారో 3 రోజులకు ఒకసారి చేస్తారో నాకు తెలియదు. బైబిల్ వారి యొక్క ప్రేయర్ లైఫ్ని రికార్డ్ చేసిందంటే పరలోకంలో మన ప్రేయర్ లైఫ్ని దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. మీ పాస్టర్కి మీ ప్రేయర్ లైఫ్ తెలియకపోయినా మీ మాస్టర్కి మీ ప్రేయర్ లైఫ్ బాగా తెలుసు. సో మన ప్రేయర్ లైఫ్ బాగా పెట్టుకోవడం మంచిది. సో వీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు పుట్టినప్పటి నుండి కుంటివాడిగా ఉన్నటువంటి ఒకడు అడుక్కునేవాడు. వాడిని తీసుకుని వచ్చి ఆ యొక్క బ్యూటిఫుల్ గేట్ దగ్గర, శృంగారము అంటే అందమైనటువంటి ఆ ద్వారము దగ్గర, గవిని దగ్గర కూర్చోబెట్టేవారు. తద్వారా వాడు అడుక్కునేవాడు. సో పేతురు, యోహాన్లు అక్కడికి వచ్చినప్పుడు ఆ మనిషి అడుక్కున్నాడు. సో అడుక్కున్నప్పుడు వీరి దగ్గర నాకు ఏదైనా దొరుకుతుందేమో అని మీరు ఆ వచనాల తర్వాత చదువుకోండి. అదంతా చదువుతూ పోతే మనకి సబ్జెక్ట్ కవర్ చేయలేం. 6వ వచనంలో పేతురు అంటాడు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ. సో ఒక బిచ్చగాడికి ఎవడు వెండినివ్వడు, బంగారాన్ని ఇవ్వడు. మామూలుగా బిచ్చగాడికి చిల్లర నాణ్యాలు ఇస్తారు, బిచ్చగాడికి ఆహారం ఇస్తారు. సో పేతురు నా దగ్గర వెండి బంగారములు లేవు అని చెప్పాడు. అండ్ నా దగ్గర ఉన్నదాన్ని, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అన్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి. సో అతడికి ఏముంది ఏమి లేదో చెప్తున్నాడు. వెండి బంగారాలు లేవు కానీ నాకు యేసుక్రీస్తు నామమున శక్తి ఉంది, అధికారం ఉంది. అండ్ ఈ రోజున చాలా చర్చెస్లో వెండి బంగారాలు ఉన్నాయి, మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు నామమున ఉండాల్సినటువంటి అధికారము, శక్తి రెండూ లేవు. సో యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాడు కుడి చేయి చాచాడు. ఏదైనా ఇస్తారేమో, బిచ్చం వేస్తారేమో, వెండో బంగారమో అని అనుకోలేదు, కానీ ఏదో ఒక నాణెం వేస్తారని కుడి చేయి చాపితే అదే చేతిని పేతురు పట్టుకొని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడుమని పైకి లాగితే వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను, వాడు లేచి నడిచెను. సో ఇప్పుడు ఆలోచించండి, ఒకవేళ పేతురు దగ్గర 2 వెండి నాణ్యాలే ఉన్నాయి అనుకుందాం. ఆ 2 వాడి చేతుల్లో పెట్టి ఆయన దేవాలయంలోనికి ప్రార్థనకి వెళ్ళిపోయి ఉంటే వాడు ఎన్ని సంవత్సరాలు బ్రతికేవాడో అన్ని సంవత్సరాలు దేవాలయంలో అడుక్కునేటువంటి బిచ్చగాడిగానే ఉండేవాడు. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక వ్యక్తికి వెండి బంగారము కన్నా అవసరమైనది ఆ టైంలో ఆ వ్యక్తికి ఇవ్వాలని దేవుడు ఏం చేశాడంటే వాడికి ఉన్నటువంటి మూల సమస్యను పరిష్కరించాడు. వాడి అవిటితనానికి
ఆన్సర్నిచ్చాడు, వాడిని స్వస్థపరిచాడు. అంతవరకు వాడెప్పుడు వాడి కాళ్ళ మీద నిలబడలేదు, అంతవరకు వాడెప్పుడు నడవలేదు, పరుగులు తీయలేదు. కానీ ఇప్పుడు వాడేం చేస్తున్నాడు, మీరు అక్కడ చదువుకుంటే వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. సో దేవాలయపు డోర్ దగ్గరే ఎప్పుడు చూసినా బయటే బతికినటువంటి సంవత్సరాలు బిచ్చమెత్తుకుంటూ పోయేటువంటి మనుషుల వైపే ఆశతో చూసేటువంటి వాడికి దేవుడు ఎంత గొప్ప స్వస్థతనిచ్చాడు. వెండి బంగారములు ఎప్పటికి కూడా నీకు ఇవ్వలేనటువంటి ఆ యొక్క కాళ్లను, ఆ చీలమండల బలమును యేసు నామమున వాడు పొందుకున్నాడు గనుక ఒక బిచ్చగాడు వెంటనే భక్తుడైపోయాడు. ఒక దేవాలయం దగ్గర అడుక్కునేటువంటి వాడు దేవాలయంలోనికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆరాధకుడు అయిపోయాడు. ఆ ప్రకారము దేవుడు వాడి జీవితంలో కార్యమును చేశాడు వెంటనే అని బైబిల్ చెప్తోంది. సో పేతురు ఇట్లా పలికాడో లేడో, ఆ చేతిని బట్టి లాగాడో లేదో, యేసు నామమున వాడికి అసాధారణమైనటువంటి స్వస్థత కలిగింది. అదే 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు గమనిస్తే తర్వాత పేతురు అందరికీ చెప్తున్నప్పుడు ఇట్లా చెప్తాడు, ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలుగజేసాను. సో ఎందుకని యేసునామమును ఆది యందు అపోస్తలులు వాడారు? ఎందుకంటే యేసుక్రీస్తునైతే వారు హతమార్చారో ఆ యేసుక్రీస్తు మొదట చెప్పినట్టు పునరుత్థానుడయ్యాడు, ఆయన సర్వశక్తుడయ్యాడు, ఆయన జీవాధిపతి అయినటువంటి దేవాది దేవుడు, ఆయన అధికారము గలవాడని చూపించడానికి ఆయన నామమున ఉన్న శక్తిని స్వస్థతకు వారు వినియోగించారు. అండ్ సేమ్ పీటర్ తర్వాత ఇంకొక వ్యక్తిని స్వస్థపరుస్తాడు అపోస్తలుల కార్యముల్లోనే. అక్కడ యేసు నామమున అనడు, అక్కడ ఇంకో రకంగా అంటాడు. ఎందుకంటే సందర్భము చెప్పాల్సింది, చూపించాల్సింది, చేయాల్సింది అయిపోయింది కనుక ఆయన యొక్క విధానాన్ని మార్చుకున్నాడు. మీరు గమనించండి మీ బైబిల్లో అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 34-35 వచనాలు. పేతురు, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనుమని అతనితో చెప్పగా. సో ఇక్కడ యేసు నామమున స్వస్థత పొందు అనలేదు, కానీ ఐనేయ అనేటువంటి వ్యక్తితో యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, సో నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకో అని చెప్పినప్పుడు వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోన్లోను కాపురమున్న వారందరూ అతని చూచి ప్రభువు తట్టు తిరిగిరి. సో యేసు నామమున స్వస్థత, వివిధ రకాలైనటువంటి స్వస్థతలు ఆ రోజుల్లో జరిగాయి. మరి గుడ్డివారికి చూపు వచ్చింది, చెవిటి వారికి వినబడింది, మూగవారికి మాట వచ్చింది, కుష్టువారికి కుష్టు పోయింది, అండ్ రకరకాలుగా ఉన్నటువంటి రుగ్మతల నుండి యేసునామమున వారు స్వస్థత పొందారు. ఎవరో భక్తుడు రాశాడు, హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హౌ ఇట్ థ్రిల్స్ అవర్ సఫరింగ్ ఫ్రేమ్ వెన్ వి లెర్న్ టు టేక్ ఫ్రమ్ జీసస్ లైఫ్ అండ్ హీలింగ్ ఇన్ హిస్ నేమ్. సో యేసు నామమున మనకి స్వస్థత, అది మన యొక్క శ్రమల పాలవుతున్నటువంటి బలహీనమైనటువంటి ఈ దేహమునకు ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది ఎప్పుడైతే యేసు నామమున మనము జీవాన్ని, స్వస్థతను పొందుకోవడము నేర్చుకుంటాము. సో మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు మీరు ఆ ప్రకారం యేసు నామమున దేవుడి యొక్క శక్తిని ఆశ్రయిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆ ప్రకారము ఆశ్రయించవచ్చు అనేది వాక్యంలో మనం చూస్తున్నాం. సో ఒక ప్రతిష్ఠింపబడినటువంటి క్రైస్తవుడికి 2 రకాల క్రైస్తవులు మనకి లోకంలో కనబడతారు. నామకార్థ క్రైస్తవులు, నిష్టగల క్రైస్తవులు. నామకార్థ క్రైస్తవులు యేసు నామాన్ని ఉత్తపదంలాగా వాడుతుంటారు. వారికి ఏమీ పెద్ద మేలు ఉండదు, వారికి ఏం ప్రయోజనం కలగదు. కానీ నిష్ట కలిగినటువంటి క్రైస్తవులు దేవుడికి అంకితమై ఉంటారు గనుక, ఆయన నామం వారికి జీవము గనుక వారు ఆయన నామమును చాలా భయముతో, భక్తితో అండ్ పరిశుద్ధతతో వినియోగిస్తారు. సో అలాంటి వారికి యేసు నామము ఏంటి అంటే వారి నోట్లో తేనె వంటిది, వారి చెవులకు సంగీతం వంటిది, వారి హృదయానికి ఆనందం వంటిది. సో యేసు నామము అంత మధురమైనది. మీరు రోజంతా ఆయన నామస్మరణ చేస్తే ఎంత ధన్యతో మీరే నాకు చెప్తారు. 3వది, దెర్ ఈస్ బోల్డ్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ధైర్యం ఉంది. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 18వ వచనం.
అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపనకూడదని వారికి ఆజ్ఞాపించారు. అధికారులు ఆజ్ఞాపించారు. ప్రభుత్వాన్ని నడిపించేటువంటి వారు ఆజ్ఞాపించారు. ఒకడిని పట్టుకొని జైల్లో పెట్టగలిగినటువంటి వాడు, ఒకడిని ఏ శిక్షకైనా అప్పగించగలిగినటువంటి వాడు, ఒకడిని ప్రాణములు తీయగలిగినటువంటి అధికారుల సభ పేతురు యోహాన్లకు ఆజ్ఞాపించారు, యేసునామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడొద్దు, బోధించొద్దు. అయితే వీళ్ళు భయపడిపోయారా? భయపడలేదు. ఒకవేళ రేపు ఎవరైనా మనల్ని పరిస్థితులు మారితే మన దగ్గరికి వచ్చి బెదిరించారనుకోండి, మీరు యేసు నామాన్ని వాడొద్దు, మీరు క్రైస్తవులని చెప్పుకోవద్దు, మీరు సువార్త ప్రకటించొద్దు, మీరు కరపత్రం పంచొద్దు అని మీకు ఎవరైనా చెప్తే అప్పుడు మీరేం చేస్తారు? భయపడిపోతారా? బెదిరిపోతారా? లొంగిపోతారా? వంగిపోతారా? దాక్కుంటారా? లేకపోతే బాహాటంగా ధైర్యంగా ఏం చేస్తావు? నా ప్రాణాన్ని, దేహాన్ని మాత్రమే చంపి తీయగలవు, నా ఆత్మని తాకలేవు, ఏం చేస్తావో చేసుకో, నువ్వు కాదు నీ తాత కూడా ఏమి చేయలేరు అని అంటావా? నాకైతే అట్లా అనేవాళ్ళు ఎక్కువ మంది కనబడట్లేదు. ఐఎమ్ సారీ టు సే, నాకు అట్లా అంటారని ఎక్కువ మంది నాకు కనబడట్లేదు. సో అట్లాంటప్పుడు వీరేం చేశారు? 20వ వచనంలో అంటారు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చింది. సో మేము దేన్నైతే చూసామో, దేన్నైతే విన్నామో, వ్యక్తిగతంగా దేన్నైతే అనుభవపూర్వకంగా తెలుసుకున్నామో దాన్ని మేము చెప్పకుండా ఉండలేం. 19లో ఇంకో మాట అంటాడు, ఆ పేతురు యోహాన్లు కలిసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. సో వాళ్ళు ఏమంటున్నారు? మేము దేవుడికి భయపడతాం, దేవుడికి బెదిరిపోతాం, దేవుడి మాట వింటాం, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు, యేసు నామమున పనిచేస్తాం, మేము మీకు భయపడమని అంటున్నారు. సో ఎట్లా ఉందంటే, నిజముగా దేవుడి చేత ముద్రింపబడినటువంటి సాక్షి కానీ, సేవకుడు కానీ, బోధకుడు కానీ, క్రైస్తవ విశ్వాసి కానీ వారు ఆయన నామమును ఉచ్చరించకుండా ఉండలేరు. ఒక భక్తుడు అందుకనే ఇట్లా అంటాడు, అది ఎట్లా ఉంటుందంటే, ఎంత విచిత్రం అంటే, సూర్యుడితో ప్రకాశించుట మాను అని చెప్పడంలాగా ఉంటుంది, గాలితో వీయడము ఆపు అని చెప్పడంలాగా ఉంటుంది, నీటితో పారుట ఆపు అని చెప్పడంలాగా ఉంటుంది, పుష్పముతో వికసించుట మాను అని చెప్పడంలాగా ఉంటుంది. ఒక రియల్ క్రిస్టియన్, ఒక బార్న్ అగైన్ బాండ్ స్లేవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ని ఎవరు కూడా బెదిరించలేరు, ఆపు చేయలేరు. నేను ఫస్ట్ టైం ఆర్ట్స్ కాలేజీలో ఒకరికి సువార్త చెప్తే, ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేదు, ల్యాండ్ లైన్ ఉండేది. సో నాకు ఒక క్రైస్తవేతర గుంపు నుండి ఫోన్ వచ్చింది, ఇంకోసారి ఆర్ట్స్ కాలేజీలో కాలు పెట్టి చెప్పావా పేగులు తీస్తామని. అది అయిపోయి కూడా ఇప్పటికి 30 ఏళ్ళు అయిపోయింది. దేవుడు అనుమతిస్తే పేగులు తీస్తారు, లెక్క కూడా పెట్టవచ్చు. దేవుడు అనుమతి ఇవ్వకపోతే తల మీద నుండి ఒక వెంట్రుక కూడా పడదు, ఆయన చెప్పాడు. కనుక మనం దాని గురించి ఫికర్ చేస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు, మనం ఏం చేయాలో అది చేయాలి. సో ఇక్కడ అపోస్తళ్ళు ఎంత ధైర్యమో చూడండి. ఆ పేతురు ఎంత పిరికోడు. 3 అమ్మాయిలు, నువ్వు ఆయనతో ఉన్నావు కదా, నువ్వు గలిలేయుడు కదా, నీ భాష అట్లే ఉంది కదా అంటే, ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఆయన ఎరగను, నేను ఆయనతో లేను, ఒట్టు పెట్టుకొని ఇది చేసుకొని అది చేసుకొని అన్నటువంటి వాడు ఇప్పుడు మొత్తం అంతా సభ అధిపతులు పిలిచి మీరు ఆ పేరు ఎత్తకూడదంటే ఎంత పౌరుషంతో, బెదురు లేకుండా, ధైర్యంతో యేసునామమున బోధించారో చూడండి. సో మీరు ఆ చాప్టర్ చదువుకుంటే మళ్ళా వారు బోధిస్తారు, బోధలో వారు ముందుకు సాగిపోతారు, గొప్పగా వారు ఆ పని చేసుకుంటూ పోతారు. ఇక్కడే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో కూడా చూస్తాం, చాలా పెద్ద హింస వచ్చింది. యాక్చువల్గా మీరు 8వ అధ్యాయంలో చూస్తే క్రైస్తవ సంఘానికి ఆది కాలంలో, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు. సో యేసు నామమును వారు ప్రకటిస్తున్నారు, పూజిస్తున్నారు, చేరి సంఘమునుగా ఆరాధిస్తున్నారు కనుక వారి మీదకి హింస వచ్చింది. అప్పుడు అందరూ చెల్లా చెదరైపోయారు. సో ఒక వ్యక్తి సమరయ పట్టణానికి వచ్చాడు, ఆయన పేరు ఫిలిప్. ఆయన గురించి ఏమని రాయబడింది సమరయ పట్టణంలో 8:12, అయితే ఫిలిప్ దేవుని రాజ్యమును గూర్చియు, దాని తర్వాత చూడండి, యేసుక్రీస్తు నామమును గూర్చియు. దేవుడి రాజ్యాన్ని గురించి అతను చెప్తున్నాడంటే యూదుల్లో కూడా చాలామంది పెద్ద అభ్యంతరం చెప్పేవారు కారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా, యేసుక్రీస్తు నామాన్ని వాడి సువార్త ప్రకటించకపోతే అక్కడ ఉన్నటువంటి వారిని విశ్వాసంలోనికి తెచ్చేవాడు కాదు. అందుకని తర్వాత ఉంటుంది, వారు అతన్ని నమ్మి
పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు నామమును ఫిలిప్ వినియోగించాడు, పేతురు అండ్ యోహాన్లు వినియోగించారు. బ్రయన్ హార్బర్ అనేటువంటి స్కాలర్ అందుకే అంటాడు, నీవు ఒక సేల్స్ మెన్ అయితే, కార్ సేల్స్ మెన్ అయితే నీవు కేవలము కార్లు అమ్ముకునేటువంటి వ్యక్తిగా ఉండవు. నీవు క్రిస్టియన్ సేల్స్ మెన్ అయితే నీవు నీ కార్లతో పాటు యేసుక్రీస్తును కూడా వారికి పరిచయం చేస్తావు. నీవు ఒకవేళ లాయర్ అయితే నీవు లా కేసులను డీల్ చేయడంతో పాటు వారికి పరలోకమందున్నటువంటి ఆ యొక్క హెవెన్లీ అడ్వకేట్ గురించి రేపు వారు దేవుడి తీర్పులో నిలబడినప్పుడు ఆయన వారికి ఎలాంటి కేసుని జయించి పెట్టగలడో దాని గురించి కూడా చెప్తావు. నీవు ఒకవేళ డాక్టర్ అయితే నీ పేషెంట్లను ట్రీట్ చేస్తావు అండ్ గ్రేట్ ఫిజిషియన్ అయినటువంటి యేసుక్రీస్తు వారి ఆత్మకున్నటువంటి రోగాన్ని పోగొడతాడని వారికి తప్పకుండా ఆయన్ని పరిచయం చేస్తావు. నీవు ఒకవేళ కార్పెంటర్ అయితే నీవు ఇతర ఇళ్లలో ఉన్నటువంటి ఫర్నిచర్ని రిపేర్ చేసినప్పుడు నీవు నీ యొక్క మాస్టర్ కార్పెంటర్ని, అంటే అందరికన్నా యోగ్యమైన పెద్ద కార్పెంటర్ అయినటువంటి యేసును మీ యొక్క జీవితాలు ఏవైతే క్రాకులతో ఉన్నాయో వాటిని ఆయనే బాగు చేయగలడని చెప్తావు. నీవు ఒకవేళ టీచర్ అయితే నీ విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు నేర్పించిన తర్వాత లైఫ్ అనేటువంటి సబ్జెక్ట్ గురించి ఆ గ్రేట్ టీచర్ మాత్రమే నేర్పగలడు, ఆయనే విమోచన ఇవ్వగలడని వారికి నేర్పిస్తావు. నీవు ఒకవేళ బ్యాంకర్ అయితే నీ బ్యాంకుకు వచ్చినటువంటి కస్టమర్లకి రూపాయలు ఇస్తున్నప్పుడు నీవు ఒక మాట చెప్తావు, అసలైనటువంటి ధనము ఆయనే ఇవ్వగలడు. సో ఈ ప్రకారం ఒక క్రిస్టియన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడకుండా యేసు నామమును ప్రకటిస్తాడు. బ్రయన్ హార్బర్ యొక్క కోట్ అయిపోయింది. నాకు అనిపించింది ఇది నేను చదివిన తర్వాత, ఎంతమంది సేల్స్ మెన్లా పనిచేస్తున్నారు, ఎంతమంది ఆఫీసుల్లో యేసు నామమును ఒప్పుకుంటున్నారు, బాహాటంగా చెప్తున్నారు, ఎంతమంది లాయర్స్ అట్లా ఉన్నారు, ఎంతమంది డాక్టర్స్ అట్లా ఉన్నారు, ఎంతమంది టీచర్స్ అట్లా ఉన్నారు, ఎంతమంది బ్యాంకర్స్ అట్లా ఉన్నారు, ఎంతమంది కార్పెంటర్స్ అట్లా ఉన్నారు. సో నేను ఈమెయిల్ మొదటిసారి నా యొక్క ఈమెయిల్ తయారు చేసినప్పుడు నేను కావాలనే ఉపేందర్ న్యూమరిక్ 4 పెట్టి జీసస్ అని రాసి @gmail.com అని పెట్టాను. ఎందుకంటే నేను ప్రతిసారి నా ఈమెయిల్ పంపినప్పుడు నా ఈమెయిల్ నేను ఎవరికైనా చెప్పినప్పుడు నా పేరుతో పాటు జీసస్ అనే పేరు వారికి వినిపించాలి, అది నా యొక్క ఉద్దేశం. సో ఎన్ని వేల సార్లు అవకాశం వచ్చిందో అంత స్ట్రాటజిక్గా ప్రతి క్రైస్తవుడు ఎందుకు ఉండకూడదు? వీళ్ళు అపోస్తలు మనకు నేర్పించింది మనం ఎంత ఎక్కువ నేర్చుకోవచ్చు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 27వ వచనంలో మీరు గమనిస్తే, అయితే బర్నబా అతనిని అంటే పౌలును దగ్గరకు తీసి అపోస్తల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచాను. సో ఏ నామాన్నైతే తుడిపేద్దాం అనుకున్నాడో సౌలు, అదే నామమును దమస్కులోనే ధైర్యముగా బోధించాడని బర్నబా చెప్పాడు. మళ్ళీ అక్కడే 9వ అధ్యాయంలోనే 29 నుండి 30 వరకు మీరు గమనిస్తే, ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచు నుండెను. అండ్ ఎంతవరకు పౌలు తెగించాడో చూడండి, నెక్స్ట్ వచనంలో ఉంటుంది, వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి. అంటే ఇతన్ని చంపితే కానీ ఇతడు యేసు నామమును వాడుట మానడు అనేటువంటి స్థితి మనకు కనబడుతుంది. అండ్ పౌలు అంతగా ఎందుకు తెగించాడు? ఎందుకంటే 9వ అధ్యాయంలోనే 14 నుండి 16 వరకు ప్రభు చెప్పినటువంటి మాటలు ఆయనకి అననీయ ద్వారా తెలిసింది కనుక ఆయన దాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చిన. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అపోస్తల కార్యంలో 26:9వ వచనంలో పౌలు తన సాక్ష్యంలో అంటాడు, నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకొంటిని, కానీ నజరేయుడైన యేసు క్రీస్తు నామమునకు అనుకూలంగా అన్ని చేసేటట్టు దేవుడు నన్ను మార్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప మార్పో చూడండి. పవర్ త్రూ ద నేమ్ ఆఫ్ జీసస్, ఆల్ హిస్ పవర్ అవర్ ఫెయిత్ మే క్లెయిమ్, God will work his wonders through us when we use that mighty name అన్నాడు ఒక కవి.
సో యేసు నామమున ఎంత శక్తో చూడండి. విశ్వాసముతో ఆ శక్తిని మనము కైవసం చేసుకోవచ్చు. అండ్ మనం ఆయన బలమైన నామాన్ని వాడినప్పుడు దేవుడు మన ద్వారా గొప్ప అద్భుతాలు చేస్తాడు. ఫ్రెడరిక్ ద గ్రేట్ అనేటువంటి ఒక చక్రవర్తి ఒక రోజున ఆయన యొక్క జనరల్స్ అందరినీ ఒక విందుకు పిలిచాడు. అందరూ వచ్చేసారు, కానీ ఒక జనరల్ రాలేదు. ఆ రానటువంటి జనరల్ పేరు హ్యాన్స్ వాన్ జైటన్. సో ఈయన ఒక వార్త పంపించాడు, సమాచారం పంపించాడు, నేను ఎందుకు రాలేకపోతున్నానో చక్రవర్తి గారు తెలుసుకోండి. ఈరోజు సాయంత్రం మీరు విందుకు నన్ను ఆహ్వానించారు, కానీ ఈరోజు సాయంత్రం నా యొక్క క్రైస్తవ సంఘంలో నాకు ఆరాధన ఉంది అండ్ నేను కమ్యూనియన్ని అక్కడ ఏర్పాటు చేయాలి, దాంట్లో నేను పాలు పొందాలి, కనుక నేను రాలేకపోయాను, రాను అని చెప్పి మన్నించమని రాశాడు. అది అయిపోయింది. నెక్స్ట్ టైం ఇంకొక విందుకు ఆయనకు ఆహ్వానం వచ్చినప్పుడు ఈసారి వచ్చాడు. సో ఈసారి విందుకు వచ్చినప్పుడు మిగతా జనరల్స్ జైటన్ని ఎగతాళి చేస్తున్నారు. చక్రవర్తి పిలిస్తే, విందుకు పిలిస్తే రాకుండా పోయాడు, వీడు ఎలాంటి వాడో చూడండి, వీడికి చర్చ్ ఎక్కువైపోయింది, కమ్యూనియన్ ఎక్కువైపోయింది, ఈ చక్రవర్తి మాటను కాదన్నాడు అని ఎగతాళి చేసి యేసుని గురించి నానా రకాలుగా మాట్లాడుతుంటే వాన్ జైటన్ వెంటనే లేచి చక్రవర్తిని ఉద్దేశించి ఇట్లా చెప్పాడు, చక్రవర్తి, నీకన్నా గొప్ప రాజు నాకున్నాడు, పెద్ద చక్రవర్తి నాకున్నాడు, అండ్ ఆయనకి నా జీవితాన్ని నేను ఇచ్చేసాను. మరణం వరకు నా జీవితం మీద పూర్తి హక్కు ఆయనదే. నేను ఒక క్రైస్తవుణ్ణి, నా ప్రభువు పేరు వీరు ఇట్లా హేళన చేస్తూ ఉంటే, కించపరుస్తూ ఉంటే, ఆయన్ని వీరు నానా మాటలంటూ ఉంటే వింటూ నేను ఇక్కడ ఉండలేను. చక్రవర్తి, మీరు నన్ను ఆహ్వానించారు, మీరు అనుమతిస్తే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అన్నప్పుడు మిగతా వాళ్ళు అనుకున్నారు, జనరల్స్ చక్రవర్తి ముందే ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, తల తెగిపోతుందని. కానీ ఆ చక్రవర్తి ఫ్రెడరిక్ ద గ్రేట్ ఆయన ఇతడిలో ఉన్నటువంటి సీరియస్ కమిట్మెంట్ని, సేక్రెడ్నెస్ని గుర్తించి అతనికి క్షమాపణ చెప్పన్నాడు. జైటన్, ఇంకొకసారి నా ఎదుట నా సభలో నీ ప్రభువును ఎవ్వరూ కూడా పల్లెత్తు మాట అనరు, వారిని మన్నించు, నువ్వు ఉండు అంటే వారి నోర్లు పడ్డాయి. సో అట్లా మనము ఒకవేళ మన ముఖ్యమంత్రి, మన ప్రధానమంత్రి ఆయన ఎదుట మన ప్రభువును ఇతరులు నానా మాటలంటుంటే మనం అంత ధైర్యం చేసి చెప్పగలమా? మీరు చెప్పగలరా? మీ బాస్ మీ యేసును ఎగతాళి చేస్తుంటే ఏయ్ నోర్ముయ్ అని నువ్వు చెప్పేటువంటి దమ్ము, సత్తా నీకుందా? ఉద్యోగం పోతుందేమో, మెమో ఇస్తాడేమో, ప్రమోషన్కి అడ్డు పెడతాడేమో అనుకునేటువంటి క్రైస్తవులే ఎక్కువగా ఉన్నప్పుడు యేసు నామము ఎన్ని చోట్ల ఎంతమంది వినికిడిలో ఎన్నిసార్లు అవమానము చెందుటలేదు. నాలుగవది, దేర్ ఈస్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో శక్తి ఉంది, గొప్ప శక్తి ఉంది. అపోస్తలుల కార్యములు 16 అధ్యాయం అంతా మీరు తర్వాత చదువుకోండి, నేను ఒకే ఒక వచనం చదువుతున్నాను, 18వ వచనం. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. సో ఫిలిప్పీ పట్టణానికి వీళ్ళు వచ్చారు. ఫిలిప్పీ పట్టణంలో ఒక సోదె కత్తె, దయ్యం పట్టినటువంటి సోదె చెప్పేటువంటి అమ్మాయి, అది అపోస్తలుల వెంట పడేది, వారిని గురించి ఒక రకమైనటువంటి ప్రచారం చేసేది. ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్తూ ఉండేది. అట్లా అనేక దినాలు చేస్తూ ఉండేది. ఇప్పుడు వీళ్ళు సర్వోన్నతుడైన దేవుడి దాసులు, వీరు రక్షణ మార్గం గురించి మీకు చెప్తారన్నప్పుడు పౌలుకి ఏంటి అభ్యంతరం అని మీరు అనుకోవచ్చు. పైకి బైబిల్ మీరు చదివితే అట్లాగే అనిపిస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి గ్రీకులకి ఈమె ఒక గ్రీకేయురాలు కనుక, సర్వోన్నతమైనటువంటి దేవుడు అంటే ఆ దేవుడు ఎవరు? వారు ఏమని అర్థం చేసుకుంటారు? గ్రీక్ మిథాలజీలో జూస్, జీసస్ కాదు, జూస్ సర్వోన్నతమైనటువంటి దేవుడు. సో వారు ఏమనుకుంటారు? వీళ్ళిద్దరు కూడా ఆ జూస్ యొక్క సేవకులు, ఆయన ద్వారా మనకు కలిగేటువంటి రక్షణ మార్గం గురించి చెప్పడానికి మన ముందు ఉన్నారు అని అనుకుంటారు, పొరపడతారు. కనుక అపోస్తలులైన పౌలుకి ఆత్మలో పరితాపం చెంది ఇక భరించలేని సమయం వచ్చేసిందని ఒక్కసారి నోరు మూపించుటకు ఏం చేశాడు? ఆమె వైపు తిరిగి, లోపల దయ్యం ఉందని తెలుసు కనుక, నీవు ఈమెని వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. సో ఆమెలో ఉన్నటువంటి దయ్యం ఏంటో కూడా 16:16లో ఉంటుంది. పూతోను అను దయ్యం. పూతోను అని ఉంది తెలుగులో, ఇంగ్లీష్లో పైథాన్ అని ఉంటుంది. మీకు పైథాన్ అంటే అర్థమవుతుంది. పైథాన్ అంటే ఏంటి? పైథాన్ అని దేన్ని అంటారు? కొండ చిలువని అంటారు.
సో కొండ చిలువ దయ్యం అన్నమాట ఈమెలో ఉంది. మామూలు సర్పం దయ్యం కాదు, కొండ చిలువ దయ్యం, బలమైన దయ్యం. గ్రీకులకి పైథాన్ స్పిరిట్ అంటే చాలా భయం. కానీ ఈయన ఒక్కసారి అట్లా ఆజ్ఞాపించాడో లేదో అది వెళ్ళిపోయింది. ఎందుకు పోయింది? ఎందుకంటే యేసుక్రీస్తు నామమునకు అది భయపడింది, యేసుక్రీస్తు యొక్క నామమునకు అది లోబడింది. కనుక వెంటనే అక్కడి నుండి ఆమెను వదిలేసి అది వెళ్ళిపోయింది. సో ఆ ప్రకారం మనం అపోస్తలుల కార్యముల్లో చూస్తాము, యేసు నామమును వాడి వారు దయ్యములను వెళ్ళగొట్టుట. ఒకానొక సందర్భం ఎట్లా ఉంటుందంటే, కొంతమంది యేసుతో సంబంధము లేని వారు కూడా యేసు సంబంధులు యేసు నామమున దయ్యములను వెళ్ళగొట్టుట చూచి వీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేయబోయారు. అది 19వ అధ్యాయంలో మీరు నింపాదిగా చదువుకోండి. నేను 1-2 వచనాలు మాత్రమే వినిపిస్తాను. 1913లో ఉంటుంది ఇట్లా: అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నారను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. సో వీళ్ళు నాన్ క్రిస్టియన్స్ అనమాట. వీళ్ళకి యేసుక్రీస్తుతో సంబంధం లేదు. యేసుక్రీస్తుతో సంబంధము లేనివాడు యేసు నామమును వినియోగించలేడు, అధికారికముగా వినియోగించజాలడు. ఎందుకంటే యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు యూజ్ ద నేమ్ ఆఫ్ జీసస్ వితౌట్ హ్యావింగ్ ఎ రిలేషన్షిప్ టు హిమ్. నేను ప్రభుత్వపు ఉద్యోగిని కాకపోతే ప్రభుత్వపు అధికారాన్ని వినియోగించుటకు నాకు హక్కు లేదు. ఈ మధ్య ఈనాడులో చదివాను, ఒక యువతి రైల్వే పోలీస్ డ్రెస్ వేసుకొని రైల్వే ఆర్పిఎఫ్ అనుకుంటాను, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో నేను ఆఫీసర్ని అని చెప్పి చాలామందిని ముంచుతోంది. ఆమెను పట్టుకున్నారు. అప్పుడు వారు చెప్పారు ఈమె ఒక నకిలీ పోలీస్ అని. సో అట్లాగే వీళ్ళు నకిలీ వాళ్ళు, వీళ్ళకి యేసుతో సంబంధం లేదు. వీరు యేసు నామాన్ని వాడినంత మాత్రాన దాని శక్తి వీరు కలిగి ఉండరు. అందుకనే 19:15లో ఉంటుంది చూడండి. అందుకు ఆ దయ్యము, నేను యేసును ఎరుగుదును పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగగా, మీరు యేసులో లేరు, మీకు యేసుతో సంబంధం లేదు, మీరెవరు, హూ ఆర్ యూ ఫెలోస్ అని వారిని పట్టుకొని గుడ్డలుప్పి కొడితే 7 మంది స్కేవా కుమారులు, దాంట్లో 2 దొరికారు, కొడితే వారు పారిపోయారు. సో నా ప్రియా సహోదరి సహోదరులారా, యేసు నామము ఎవరికి ఇవ్వబడింది? యేసు నామములో అధికారము ఎవరి ద్వారా పనిచేస్తుంది? బైబిల్ స్పష్టంగా చెప్తుంది. మార్కు సువార్త 16వ అధ్యాయం 17-18 వచనాల్లో యేసుప్రభు చెప్పారు, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. యేసులో విశ్వాసం ఉంచిన వారి ద్వారా ఈ సూచక క్రియలు కనబడతాయి. ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదు. ఆయన నామములో ఎవరైతే విశ్వాసం ఉంచారో, విధేయత చూపుతారో అట్లాంటి వారు దయ్యములను వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తిపట్టుకుంటారు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చెయ్యదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. సో ఆ ప్రకారము చాలాసార్లు చాలామంది యేసు నామంలో ఉన్నటువంటి అధికారమును ఎరుగరు. సో నాకు ఇప్పటికి కూడా కొంతమంది కొన్నిసార్లు ఫోన్లు, మెయిల్లు, వాట్సాప్ మెసేజ్లు పెడుతుంటారు, బ్రదర్ మా బాబుకు దయ్యం పట్టినట్టుంది, మీ దగ్గరికి తెస్తే ప్రార్థన చేస్తారా, బ్రదర్ మీరు అక్కడి నుండే మాకు ఏదైనా పంపిస్తారా. ఏం పంపించాలో నాకు తెలియదు ఇంకా. అండ్ మా ఇంటి మీద ఏదో శక్తి పనిచేస్తుంది బ్రదర్, ఏం చేయమంటారు. అండ్ చాలామంది పిల్లలు పుడతారు చూడండి, పిల్లలు పుట్టినప్పుడు పిల్లలకి దిష్టి తాకొత్తని కంటికి కాటుక, తెల్ల బుగ్గ మీద నల్ల బొట్టు, ఇక్కడో నల్ల దారం, ఇక్కడో నల్ల దారం, ఇక్కడో మొల దారం. క్రైస్తవ్యానికి అది చీడ వంటిది. అవి తెచ్చి మీరు ఇంకా పీడను తెచ్చుకుంటారు. మీరు వాడాల్సినటువంటి ఏకైక శక్తి యేసునామంలో ఉంది. అందుకనే ఒక భక్తుడు ఇట్లా రాశాడు, విక్టరీ త్రూ ద నేమ్ ఆఫ్ జీసస్, వన్స్ ఫర్ అస్ హీ ఓవర్కేమ్ అండ్ వీ కాన్కర్ సిన్ అండ్ సేటన్ ఓన్లీ ఇన్ అవర్ కెప్టెన్స్ నేమ్. సో యేసునామంలో జయము ఒక్కసారి జయించాడు చాలు. మన నాదుడి యొక్క నామమున మనము సాతానును పాపమును జయించగలం. సో ఏ దుష్టాత్మకి భయపడాల్సిన అవసరం లేదు. 5వది, దెర్ ఈజ్ యూనిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఐక్యత ఉంది. ఇప్పుడు మనం కొంత అపోస్తల కార్యముల్లో నుండి బయటికి వెళ్ళొద్దాం. 1 కొరింథీ 1:10. 1 కొరింథీ 1వ అధ్యాయం 10వ వచనంలో పౌలు రాశాడు, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏకతాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను.
సో ఈ కొరింథీయులకు చాలా ఉన్నాయి ఆధిక్యతలు, బట్ అట్ ద సేమ్ టైం వారికి కొన్ని అభ్యంతర కారణాలు కూడా ఉన్నాయి. ఒకటేంటంటే కొరింథు సంఘంలో గుంపులు ఏర్పడడం మొదలుపెట్టి, సెక్ట్స్ అంటారు, అంటే ఈ గుంపు ఆ గుంపు ఆ గుంపు ఆ గుంపు. సో ఎక్కడైతే గుంపులు ఉంటాయో అక్కడ తప్పకుండా అపార్థాలు ఉంటాయి, అక్కడ తప్పకుండా కలహాలు ఉంటాయి. సో పౌలుకి క్లోయే ఇంటి వారి ద్వారా, అదే చర్చ్లో ఉన్నటువంటి ఒక మెంబర్ ఫ్యామిలీ ద్వారా తెలిసొచ్చింది కొరింథు సంఘంలో కొన్ని గుంపులు అండ్ ఈ యొక్క కలహాలు ఉన్నాయని. సో పౌలు దాన్ని అడ్రస్ చేస్తూ రాశాడు. కొందరు పౌలు వాడని, కొందరు అపోలో వాడని, కొందరు కేఫా వాడని, ఇంకొందరు క్రీస్తు వాడని చెప్పుకుంటున్నారు. ఇంకా దాంట్లోనికి పూర్తిగా వచ్చి సెటిల్ అయిపోలేదు, ఆ ప్రాబ్లం పెద్దదిగా మారలేదు. దానికన్నా ముందే ఆయన దాన్ని అడ్రస్ చేస్తూ ఏమంటున్నాడు 10వ వచనంలో, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడాలి, మీలో కక్షలు ఉండొద్దు, మీరు ఏక మనసుతో ఏకతాత్పర్యంతో సన్నద్ధులై ఉండాలి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. సో ఇప్పుడు ఆయన తన పేరు మీద, అపోస్తలుడి పేరు మీద చెప్పట్లేదు, కానీ పౌలు యేసుక్రీస్తు పేరు వాడి చెప్తున్నాడు. యేసుక్రీస్తు మన ప్రభు కనుక మీరు ఆయన్ని ప్రభువుగా తీసుకుంటే, ఆయన ప్రభుత్వానికి మీరు లోబడితే, 9వ వచనంలో ఉంటుంది గమనించండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. సో మీరందరూ కూడా సహోదరులందరూ దేవుడి కుమారుడైన యేసుక్రీస్తు అను ఆయన యొక్క సహవాసానికి పిలువబడ్డారు. యేసుక్రీస్తు విభజించబడి లేడు కనుక మీరు కూడా విభజించబడకూడదు. మీలో ఏకభావం ఉండాలి, ఏకతాత్పర్యం ఉండాలి, మీరు ఏక మనస్కులై ఉండాలి. మీలో కక్షలు ఉండకూడదు, మీలో కార్పణ్యాలు ఉండకూడదు, కలహాలు ఉండకూడదు. సో ఇన్ క్రైస్ట్ యు ఆర్ వన్, ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. కనుక మీరందరూ క్రీస్తులో ఒక్కటి. కనుక యేసు ప్రభు అయితే, ఆయన ప్రభుత్వానికి మీరు లోబడితే మీరు కలహలు, కక్షలు ఇట్లాంటివి పెట్టుకోకుండా ఉంటారు. మరి ఈ రోజున ఎన్ని చోట్ల మనకు అట్లాంటి పరిస్థితి కనపడుతుంది, ఎన్ని చర్చెస్లో మనకు అట్లాంటి పరిస్థితి కనపడుతుంది. అట్లాంటి పరిస్థితి మనకు కనపడితే చర్చెస్లో గ్రూప్ వార్లు ఉండవు. బజార్లో గ్యాంగ్ వార్ ఉంటే చర్చిలో గ్రూప్ వార్ ఉంటుంది. బజార్లో వాళ్ళు కత్తులతో, తుపాకులతో ఒకరినొకరు చంపుకుంటారు. చర్చిలో వీళ్ళు బైబుల్ తూటలతో ఒకరినొకరు చంపుకుంటారు. అంటే వచనాలతో, వచన యుద్ధం. నాకు దేవుడు ఇట్లా చెప్పాడు, నాకు దేవుడు అట్లా చెప్పాడు. మనకి ఒకే దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలు వినుము, సంగమా వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఒకే నాలుక ఉంది దేవుడికి, ఒకే వచనం చెప్తాడు దేవుడు. ఎవడో ఒకడు పొరపడిపోయాడు. ఆ పొరపడినోడు ఎవడో తెలుసుకొని లోబడిపోతే ఎంత బాగుంటుంది. కానీ లోబడకపోవటం చేతే మరి తర్వాత కోట్లకు వెళ్తారు, తర్వాత ఇంకా నానా రకాల రభసలు. సో ప్రభు యొక్క ప్రభుత్వానికి మనం ఎందుకు లోబడాలంటే ఆయన పేరట మనము ఆదేశించబడుతున్నాం. క్రైస్తవులకి ముఖ్యంగా ఒక బైబిల్ ట్రాన్స్లేటర్ గ్రూప్ వారు ఒక విషయం చెప్పారు. ఈక్వడార్ అనేటువంటి ప్రాంతంలో కొలరాడో ఇండియన్స్ అనేటువంటి తెగవారికి వీరు బైబిల్ని వారి భాషలో ట్రాన్స్లేట్ చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో కొలరాడో వర్డ్ ఏంటంటే మియా అనేటువంటి పదానికి బైబిల్లో ప్రభు అని అర్థం, లార్డ్ అని అర్థం. సో వారు మియా అనే పదాన్ని న్యూ టెస్టిమెంట్లో పెడితే ఆ కొలరాడో ఇండియన్స్కి అభ్యంతరం. మేమెప్పుడు యేసును ప్రభువుగా చూడలేదు. యేసు ఒక బలహీనుడు. యేసు శిలువ మీద నిస్సహాయంగా మరణించాడు. కనుక మేము యేసును ప్రభువుగా అంగీకరించలేం. ఎందుకంటే మా దృష్టిలో మియా అనేటువంటి పదము యేసుకు సరిపోదు. ఎందుకంటే మాకు మియా అంటే సర్వాధికారి, మాకు మియా అంటే మా మీద సర్వ హక్కులు కలిగినటువంటి మా యజమాని, మా ప్రభు. మేము అట్లా యేసును చూడట్లేదు కనుక మీరు యేసుకు మియా అనేటువంటి పదమును ఈ యొక్క బైబిల్ ట్రాన్స్లేషన్లో వాడకూడదు అని అభ్యంతరం పెట్టారు. మనమైతే అభ్యంతరం పెట్టలేదు, ఎందుకంటే మనల్ని అడిగి తెలుగు బైబిల్ని ఎవరు తర్జుమా చేయలేదు. మనం పుట్టక ముందే తర్జుమా అయిపోయింది, అనువాదం అయిపోయింది. దాంట్లో ప్రభు అనే పదం ఎన్నోసార్లు ఉంది. కానీ మనము అక్కడ అభ్యంతరం పెట్టం, కానీ మన లైఫ్లో మనం అభ్యంతరం పెడతాం. ఎందుకంటే మనలో చాలామందికి యేసును మన ప్రభువుగా అంగీకరించుట ఇష్టము లేదు, ససేమిరా లేదు కనుక. సో అట్లా యేసును ప్రభువుగా అంగీకరించని ప్రతి ఒక్కడు ఐక్యపడడు, ఇతరులతో ఐక్యతను కలిగి ఉండడు, ఏకాకిగా ఉంటాడు, అనాథగా ఉంటుంది, ఎప్పుడు కూడా ఆ యొక్క శరీరములో ఇబ్బందిని కలిగించే వ్యక్తిగా ఉంటారు. 6వది, దెర్ ఈజ్ సెపరేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.
యేసు నామమున వేర్పాటు, యేసు నామమున వేరొగుట, అది కూడా దేవుడి వాక్యం చెప్తోంది. 2వ తెస్సలోనిక 3వ అధ్యాయం 6వ వచనం. తెస్సలోనికల సంఘానికి పౌలు రాస్తున్నాడు, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని వద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఇక్కడ జస్ట్ ఒక రిమార్క్ చేసి నేను ముందుకెళ్ళిపోతాను. మా వలన పొందిన బోధన ప్రకారం అంటే దేవుడు అపోస్తలులను నియమించాడు. ఆది సంఘానికి అపోస్తలుల బోధ ఇవ్వబడింది. అండ్ అపోస్తలుల బోధను కొంతమంది పాటించుట లేదు. సో వీరు ఈ యొక్క తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి కొందరు అపోస్తలుల బోధ ప్రకారము కాకుండా అక్రమముగా నడుచుకుంటున్నారు. వీళ్ళు సహోదరులే. అందుకనే పౌలు అంటాడు, అట్లా అక్రమముగా నడుచుకునేటువంటి ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోండి, సపరేట్ అయిపోండి వాళ్ళ దగ్గర నుండి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక యాటిట్యూడ్నల్ అప్రోచ్ గురించి మాట్లాడుతున్నాడు. మీరు పరిశుద్ధులు, మీరు దేవుడి మాట వింటున్నారు, వారు అక్రమంగా నడుచుకుంటున్నారు కనుక మీరు హోలియర్ దెన్ ద వాట్, అంటే నేను నీకన్నా పరిశుద్ధులను చూడు అన్న ఆ దృష్టికోణంతో వారిని మీరు వేరు చేసి కించపరచకండి. వారు కూడా మీతో యేసులో సహోదరులు అని భావించండి. కానీ మీరు క్రమముగా, వారు అక్రమముగా ఉన్నారు కనుక ఇప్పుడు వారు క్రమములోనికి వచ్చేంత వరకు అక్రమముగా ఉన్న వారితో క్రమముగా ఉన్న మీరు కలిసి ఉండొద్దు అంటున్నాడు. దీన్నే మన VWCలో మనం చెప్తాం, ఎవరినైనా మనం తీసేసినప్పుడు, ఎవరినైనా మనం ఎక్స్కమ్యూనికేట్ చేసినప్పుడు మీకు వారితో ఫెలోషిప్ ఉండకూడదు. దానికి నన్ను ఎంత విమర్శించారంటే ఆ విమర్శల కన్నా నా జుట్టు పోయింది తక్కువ. సో అక్కడ పౌలు ఏమంటున్నాడు, నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను అనలేదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాం. అపోస్తలుడిగా ఆయనకు అధికారం ఉంది. నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను, వేరైపోండి అంటే వేరైపోవాలి. కానీ యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపిస్తున్నానంటే మీరు మాట వినకపోతే నన్ను కాదనట్లేదు, యేసుక్రీస్తునే కాదంటున్నారు, జాగ్రత్త. సో అంత సీరియస్ మ్యాటర్ కనుక ఆయన పేరు వాడి చెప్పాడు. ఇది మన యొక్క రాష్ట్రపతి యొక్క ఆర్డర్, అంటే గవర్నమెంట్ ఆర్డర్ అంటే ఎవడైనా సరే వంగాలి, లొంగాలి, ఆ ప్రకారం చెప్తున్నాడు, సపరేట్. సో సీరియస్ మ్యాటర్స్ని దేవుడి వాక్యంలో దేవుడు పెట్టాడు. మనము తెలుసుకోకపోతే నష్టపోతాము. తెలిసి మనకి చెప్పినప్పుడు దాన్ని మనము అంగీకరించకపోతే డబుల్ నష్టపోతాం. సో సెపరేషన్ అనేది ఎంత ముఖ్యమో చూడండి. తర్వాత 7వది, దెర్ ఈస్ బ్లెస్సింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములోనే ప్రతి ఆశీర్వాదం ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 వచనాల్లో, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ జస్ట్ 2 మాటలు ఇక్కడ ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. యేసు నామమున మనము ప్రార్థన చేస్తాం. కొంతమంది అడుగుతుంటారు, మనం ప్రార్థన చేసినప్పుడు తండ్రి అయిన దేవుడికి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసు నామమున ప్రార్థన చేయాలి, అదే కదా సరైనటువంటి పద్ధతి? మరొకసారి చెప్తాను, మనం ప్రార్థన చేసినప్పుడు తండ్రి అయిన దేవుడికి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసు నామమున ప్రార్థన చేయాలి, అదే కదా బైబిల్ విధానము? అది బైబిల్ విధానమే. కానీ ఇక్కడ యేసు ప్రభువే స్వయంగా చెప్పినటువంటి ఈ యొక్క 2 వచనాల్లో ఆయన ఏమంటున్నాడు, మీరు నా నామమున దేనిని అడుగుదురో దానిని నేను చేతును అంటున్నాడు. అంటే మీరు నా పేరు మీద ప్రార్థన చేస్తే నేను దాన్ని మీకు ఇస్తాను అంటున్నాడు. సో తండ్రి అయినటువంటి దేవుడికి మనం యేసు నామమున ప్రార్థన చేయొచ్చు. కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన చివరిలో యేసు నామమున అనకుండా ఆమేన్ అంటారు. అదంతా బిబ్లికల్ ప్రేయర్ కాదు. నాకైతే నేను అక్కడ ఆమేన్ అనడానికి కొంత సంకోచించి నేను అనుకుంటా యేసు నామమున ఆమేన్ అని. ఎందుకంటే నువ్వు చెక్కిస్తున్నావు, సంతకం పెట్టట్లేదు. కొన్నిసార్లు నాకు అయింది, నేను చెక్ ఇచ్చా, సంతకం పెట్టాల, బ్యాంకుకు పోయి వెనక్కి వచ్చింది, సిగ్నేచర్ ప్లీజ్. వేర్ ఈస్ ద సిగ్నేచర్ ఆఫ్ ద సన్? యేసు నామమున, యేసు నామమున. సో యేసుకు ప్రార్థన చేస్తే యేసు నామమున ఆయన మనకిస్తాడు. నా నామమున, ఇప్పుడు వినండి, నా నామమున 14th నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. సో జీసస్కి ప్రేయర్ చేయొచ్చా బ్రదర్? జీసస్ ఏ చెప్పాడు బ్రదర్ సిస్టర్ చేయమని. కొంతమంది బైబిల్ తెలుసు అనుకొని అన్బిబ్లికల్గా ఉంటారు. ఇప్పుడు నా నామమున ఏమి అడిగినా చేస్తానంటున్నాడు కనుక ఏదంటే అది అడగొచ్చా? అడగలేం.
ఆయన పేరు ఎట్లా పడితే అట్లా వాడగలమా? వాడలేం. సో ఆయన నామము అంటే ఆయనకు అది సాదృశ్యం అన్నమాట. హిస్ నేమ్ ఈజ్ రిఫ్లెక్టింగ్ హిస్ నేచర్, ఆయన యొక్క స్వభావం. సో యేసు ఒకవేళ ప్రార్థన చేస్తే ఏమని ప్రార్థన చేస్తాడు? తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక, నా చిత్తం కాదు నీ చిత్తమే అంటాడు. అంటే దేవుడి చిత్తానుసారంగా మనం ప్రార్థించినప్పుడు, దేవుడికి యేసుక్రీస్తునందు మహిమ కలుగునట్లు మనం ప్రార్థించినప్పుడు, విశ్వాసముతో మనము యేసుతో మమేకమై మనం ప్రార్థించినప్పుడు, క్రీస్తు మనసు కలిగి మనం ప్రార్థించినప్పుడు, ఒక భక్తుడు అన్నట్టు ఇట్ ఈస్ టు ప్రే త్రూ క్రైస్ట్, ఫర్ క్రైస్ట్ అండ్ ఇన్ క్రైస్ట్. అట్లా ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థనలకి జవాబులు ఇస్తాడు. ఇక ఆ ప్రార్థనలు హోలీ ప్రేయర్స్ అన్నమాట, పరిశుద్ధమైనటువంటి ప్రార్థనలు. ఆ ప్రార్థనల్లో స్వార్థం ఉండదు. యోహాను 15:16 కూడా అంటాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో. ఇక్కడ మీరు ఇది తీసుకోవచ్చు, అంటే నేను యేసు పేరు వాడి తండ్రికి ప్రార్థన చేయొచ్చు, అది ఆయన మీకు అనుగ్రహించినట్లు. సో యేసు పేరట తండ్రి అనుగ్రహిస్తాడు, యేసు పేరట యేసు అనుగ్రహిస్తాడు. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచి ఉంటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. యోహాను సువార్త 16:23-24 ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమియు నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. సో యేసు నామమున మనము ప్రార్థించుట ఎంత ధన్యత. ప్రతినిత్యము యేసు నామమున ప్రార్థించుట మంచిది. అట్లా మనము స్వచ్ఛత పొందుతామంటే మనలో లోపల అంతరంగ స్వభావములో ఎంతో స్వచ్ఛత వస్తుంది యేసు నామమున యథార్థంగా ప్రార్థన చేస్తూ ఉంటే. జనరల్ విలియం బూత్, సాల్వేషన్ ఆర్మీ ఫౌండర్, ఆయన మరణ పడక మీద ఉన్నాడు. ఆయన భార్య, ఆయన పిల్లలు ఆయన చుట్టూ వచ్చారు. ముఖ్యంగా ఇంటి పెద్ద చనిపోయే ముందు ముఖ్యమైన పని చేపించుకుంటారు కొంతమంది. అదేంటంటే అన్ని కాగితాల మీద సంతకాలు పెట్టించుకోవడం. ఎందుకంటే సంతకం పెట్టకుండా చచ్చిపోతే చాలా కష్టం. బ్యాంకులో ఆయన ఖాతాల దగ్గరికి మనము పోయి తెచ్చుకోవడానికి కూడా చాలా కష్టం. సో విలియం బూత్ గారి దగ్గరికి భార్య పిల్లలు వచ్చినప్పుడు పిల్లలు ఆయన చేతికి మరి కొన్ని కాగితాలు ఇచ్చి, నాన్న ఈ ముఖ్యమైనటువంటి కాగితాల మీద మీరు ఒకసారి సంతకం పెట్టేస్తే మాకు తర్వాత అన్ని ఇబ్బంది లేకుండా ఉంటాయంటే ఆ ముసలి వ్యక్తి బలహీనంగా పెన్ను తీసుకొని కాగితాల మీద రాసేసాడు, సంతకం పెట్టేశాడు అనుకున్నారు. కానీ మీరు చూస్తే ప్రతి కాగితం మీద జీసస్ 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 అని పెట్టాడు అంతే. విలియం బూత్ అని పెట్టలేదు. బ్యాంకుకి వెళ్తే, ఇంకో చోటుకి వెళ్తే వాడు దాన్ని ఆనర్ చేస్తాడా? నేను ఒకవేళ నా చెక్ మీద జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్ అని సంతకం పెడితే వీడెవడో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లాగా ఉన్నాడు, వీడి చెక్కుని ఎర్రగడ్డకు పంపించమంటారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, బతుకున్నోడికి పేపర్లు ముఖ్యం, జీవితాలకి కాగితాలు అవసరం. కానీ జీవితం అయిపోయేవాడికి కాగితంతో ఏం పని? మరణపు నది దాటేవాడికి అవతలికి ఎంట్రీ పాస్వర్డ్ ఏంటి? జీసస్. ఏదో వచ్చింది చూడండి, అల్లాద్దీన్ అండ్ 40 దొంగల, ఎక్స్క్యూజ్ మీ నాకు గుర్తులేదు, ఖుల్జా సిమ్ సిమ్ అంటాడు. చిన్నప్పుడు చూసినటువంటి ఇదనమాట. ఆ యొక్క గుహ ద్వారం తెలుసుకోవాలంటే ఖుల్జా సిమ్ సిమ్. అట్లా హెవెన్లోనికి ఎంట్రీ అంటే జీసస్. సో విలియం బూత్ చివరి దశలో ఆయన యొక్క మైండ్, ఆయన హార్ట్, ఆయన సోల్, ఆయన నరములో ఉన్నది యేసు నామమే. అందుకని కాగితం మీద రాసేసాడు. 8వది, దేర్ ఈజ్ సర్వీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది కూడా జస్ట్ ఒక రిమార్కే. యేసు నామమున మనము చేయాల్సిన సేవ. కొలస్సీ 3:17, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. సో మీరు తర్వాత కొలస్సీ 3:13 నుండి చదవండి. అక్కడ ఆరాధన, అక్కడ సంగీతము, అక్కడ కృతజ్ఞతాస్తుతులు, అక్కడ ప్రార్థన, అక్కడ ఒకరిని ఒకరు బోధ ద్వారా ఎట్లా క్షేమాభివృద్ధి కలిగించుకోవాలో అదంతా కూడా రాయబడి ఉంది. సో బేసికలీ ప్రైజ్, వర్షిప్, థ్యాంక్ఫుల్నెస్ ఇవన్నీ అక్కడ రాయబడ్డాయి. దాంతోపాటు పౌలు ఏం రాస్తున్నాడు? మాట చేత క్రియ చేత ఏమి చేసినా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడికి, తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పేరట సమస్తమును చేయుడి.
సో మన లైఫ్ వర్షిప్ అండ్ వర్క్ రెండు కూడా, ఆరాధన అండ్ తర్వాత సేవ, పరిచర్య, ఈ రెండు అవినావ సంబంధము కలిగినవి. వర్షిప్ అనేటువంటి పదంలో ఒకవైపు యాడోరేషన్, ఇంకొక వైపు యాక్టివ్ సర్వీస్. ఒకవైపున హృదయమారా దేవుడిని నీవు స్తుతిస్తావు, ఇంకొక వైపున హస్తాలతో దేవుడి సేవ చేస్తావు. ఇది ఆరాధన. అందుకే మన చర్చ్లో కవెనెంట్ మెంబర్స్ అందరూ కూడా వాలంటీర్స్. వారి హృదయాలు దేవుడిని స్తుతించి ఆరాధిస్తాయి, వారి హస్తాలు దేవుడి యొక్క సంఘంలో సేవ చేస్తాయి. అండ్ వాలంటీర్లకి నా మనవి ఏంటంటే, ఈ రెండింటిలో మీరు దేవుణ్ణి అవమానపరచకుండా చూసుకోండి. ఈ రెండింటిలో మీరు అవమానపరచకూడదు. సండే మంచిగా తలంటు పోసుకొని చక్కని వస్త్రం వేసుకొని వచ్చి పాటలు పాడి ప్రసంగం విని నోట్స్ రాసుకొని వెళ్ళిపోయి వర్షిప్ చేశాను అనుకుంటే, దేవుడు నీకు సాటర్డే సంఘ కాపరి, సంఘ పెద్దలు వేసినటువంటి డ్యూటీలో నీవెట్లా వర్షిప్ చేసావో చూస్తాడు, దాన్ని తీసుకుంటాడు, దీన్ని తీసుకోడు. సాటర్డే నేను మర్చిపోయా రాలేదు అంటే అయిపోయింది, నువ్వు వర్షిప్ చేయలేదు. సండే నీ వర్షిప్కి గోల్ అంటే 0. ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావు. యేసుప్రభు అందుకే మార్కు సువార్త 9:41 ఒక మాట చెప్పాడు, మీరు క్రీస్తు వారన్న పేరట మీకు గిన్నెడు చన్నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావాల్సిన ఫలము పోగొట్టు కనుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నాకు ఈ 34 ఏళ్ళు ఎంతమంది ఎన్ని గిన్నెళ్ళు చన్నీళ్ళు ఇచ్చారో, ఎన్ని 1/2 లీటర్, 1 లీటర్, 2 లీటర్ వాటర్ బాటిల్స్ ఇచ్చారో వారందరి తనఖా పైన ఉంది. మీరు కూడా ఇస్తే మీ పేరు ఉంటుంది. ఇప్పటిదాకా కొందరు నాకు ఇచ్చినట్టు లేరు నా చర్చ్ వాళ్ళు. ఒక గ్లాసుడు నీళ్లు కూడా. 9 అయిపోతుంది, 10 దగ్గరకు వచ్చేస్తున్నాం. దెర్ ఈస్ సబ్మిషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమున లోబడుట అనేది జరుగుతుంది. ఫిలిప్పీ 2:9 నుండి 11 వరకు. ఇది గతంలో నేను ఒక ఫుల్ మెసేజ్ ఇచ్చాను కనుక ఇప్పుడు నేను దాన్ని విడిచిపెట్టేస్తాను, జస్ట్ ఆ వచనాలు చదివి. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. సో యేసు నామమున ప్రతి మోకాలు వంగుతుంది, యేసు నామమును ప్రతి నాలుక ఒప్పుకుంటుంది. అండ్ దేవుడు ఆయనకి అన్ని నామముల కన్నా పైనామమునిచ్చాడు. సో ఆ వచనాలు చదివితేనే అసలు మీరు ఫోన్ని సైలెంట్గా పెడితే వైబ్రేషన్ మోడ్లోకి వస్తుంది చూడండి. వైబ్రేట్ అవుతుందంటే అట్లా గర్ర 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 అని టేబుల్ మీద అట్లా కదులుతుంటుంది చూడండి. నా గుండె ఆ వచనాలు చదివినప్పుడు అట్లా డ్రర్ 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 అంటుంటుంది వైబ్రేషన్. ఎందుకంటే అంత గంభీరమైనటువంటి మాటలు. ఒక మెసేజ్ అంతా దీని మీద 2020లో ఇచ్చాను. కవి ఇట్లా రాశాడు, ఐ నో ఆఫ్ ల్యాండ్స్ దట్ ఆర్ సంక్ ఇన్ షేమ్, ఆఫ్ హార్ట్స్ దట్ ఫెయింట్ అండ్ టైర్, బట్ ఐ నో a name that can set those lands on fire. సో భూములు, దేశాలు ఎన్నో అవమానములోనికి మునిగి ఉన్నాయి. హృదయాలు ఎన్నో మరి తేలిపోతున్నాయి అండ్ అలసిపోయాయి. కానీ నాకు ఒక నామం తెలుసు, ఆ దేశములన్నింటికి ఆ నామం నిప్పు పెట్టగలదు, అంటే మంట మండించగలదు. ఇట్స్ సౌండ్ ఈజ్ అ బ్రాండ్, ఇట్స్ లెటర్స్ ఫ్లేమ్ like glowing tongues of fire. I know a name that will set those lands on fire. సో దానికి ఉన్నటువంటి ఆ యొక్క వేడి చేసినటువంటి కడ్డీ, దాని యొక్క అక్షరాలు నిప్పు రవ్వలు అండ్ దాని అగ్ని నాలుకల్లాగా ఉంది. ఆ యొక్క దేశములకు ఆ నామం ఆ యొక్క వెలుగునివ్వగలదు, వెట్ట పుట్టించగలదు. సో ముగిచ్చేద్దాం. మీరు ఆ నామమునకు భయపడుతున్నారా? మీరు ఆ నామమును ఘనపరుస్తున్నారా? మీరు ఆ నామము నిమిత్తము మీ జీవితానికి సమస్తమును దాసోహము చేసే పరిస్థితిలో ఉన్నారా? ఆలోచించండి. దెర్ ఈస్ గ్లోరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చివరిది 10వది, దెర్ ఈస్ గ్లోరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమున మహిమ ఘనత ఉన్నాయి. అపోస్తలుల కార్యములు 19:17 వచనంలో, ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు. ఏ సంగతి? స్కేవా కుమారులు యేసుతో సంబంధం లేకుండా యేసు నామమున దయ్యమును వెలగొట్టబోతే దయ్యము ఇద్దరిని పట్టుకొని గొడ్డలిప్పి ఎట్లా కొట్టి పారిపోయేటట్టు చేసిందో ఆ సంగతి అందరికీ తెలిసిపోయింది, యూదులకి గ్రీసు దేశస్థులకి.
కనుక వారికి అందరికీ భయము కలిగెను. కనుక ప్రభు అయిన యేసు నామము ఘనపరచబడింది. సో యేసు నామము హెచ్చించబడింది అనమాట. ఆయన నామము అషామాషి నామం కాదు. ఆయన నామము ఘనమైనటువంటి నామము, ఉన్నతమైనటువంటి నామము, ఆయన నామము శ్రేష్టమైనటువంటి నామము అని. సో అలాంటి నామమును మనము కూడా ఘనపరచాలని పౌలు రాస్తాడు 2 తెస్సలోనిక 1:11. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ అందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ పొందునట్లు, అంటే మీ అందు యేసు నామం మహిమ పరచబడాలి అని చెప్తున్నాడు. ద నేమ్ ఆఫ్ జీసస్ షుడ్ బి గ్లోరిఫైడ్ ఇన్ యూ. 90లో నేను రక్షించబడినప్పుడు నేను ఒక యూత్ ఫెలోషిప్కి వెళ్ళేవాడిని. అక్కడ ఒక ఇంగ్లీష్ పాట పాడేవారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వీ హ్యావ్ ద విక్టరీ, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ సేటన్ యూ హ్యావ్ టు ఫ్లీ. దాని తర్వాత గుర్తులేదు. అంత సరిపోదా? యేసు నామముల జయము అండ్ సాతాను యేసు నామమున మన యొద్ద నుండి పారిపోతాడు. సో అప్పుడే మన జీవితంలో యేసు మహిమపరచబడతాడు. మనలో పాపము, మనలో శరీరము, మనలో లోకము, మనలో అపవాది ఓడింపబడినప్పుడు యేసునామం మనలో జయించబడుతుంది. యేసునామము ఆ ప్రకారము మహిమకరంగా ఉంటుంది. సో ఒక చివరి మాట, హెచ్చరిక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో అన్నదాన్ని ఒక ఫార్ములాగా వాడకూడదు. ఫార్ములాగా వాడకూడదు. దానికి ఎగ్జాంపుల్ అపోస్తలుల కార్యములు 19:13-16 స్కేవా కుమారులు వారు దాన్ని ఒక ఫార్ములా లాగా వాడబోయారు. వారికి యేసుతో సంబంధం లేదు, పాప క్షమాపణ పొందలేదు, రక్షించబడలేదు, ఆయన వారికి ప్రభు అవ్వలేదు. కానీ ఒక ఫార్ములా లాగా ఆయన పేరు వాడబోయారు, వారు దెబ్బతిన్నారు. అట్లా మనం వాడకూడదు. రెండవది, ఫెనటికల్గా వాడకూడదు. అపోస్తలుల కార్యములు 19లోనే 28వ వచనం 34వ వచనం చదువుతాను. ఎఫెసు పట్టణపు పరిస్థితి ఎట్లా ఉందో అక్కడ రాయబడి ఉంది. వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫెసీయుల అర్తెమీ దేవి మహాదేవి అని కేకలు వేసిరి. 34లో అయితే అతడు యూదుడని వారు తెలుసుకొని వచ్చినప్పుడు అందరూ ఏకశబ్దముతో 2 గంటల సేపు ఎఫెసీయుల అర్తెమీ దేవి మహాదేవి అని కేకలు వేసిరి. ఇది ఉన్మాదం. ఇది సో నేను చూశాను కొన్ని చోట్ల. ఒకప్పుడు కొన్ని మీటింగ్స్కి టీవీ లేకముందు భారీ మీటింగ్స్ అయ్యేవి, వేల మంది ఉండేవారు రకరకాల డినామినేషన్స్లో. ఒక డినామినేషన్ ఇన్ పర్టికులర్, డినామినేషన్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. యేసునామంలో 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 ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని వారు పాటలు పాడినప్పుడు, లేకపోతే వారు కేకలేసినప్పుడు, వారు దాన్నే రిపీటెడ్గా చేసినప్పుడు నాకు ఇదే గుర్తొచ్చింది. ఎఫెసీయుల అర్తమీ దేవి మహాదేవి అని 2 గంటలు ఏకశబ్దంతో కేకలు వేసి. అట్లా మనం చేయకూడదు. మూడవది, ఫెయిత్ఫుల్లీ అపోస్తలు ఎట్లా ఈ యొక్క అపోస్తల కార్యముల్లో యేసు నామమున విశ్వాసం ఉంచి విధేయత చూపి భయము భక్తితో దాన్ని దేవుడి మహిమ కొరకు, ఇతరుల క్షేమం కొరకు బలముగా వాడారో, వివేచనతో వాడారో, అట్లా మనము వాడవచ్చు. సో ఈ రోజున మీరు యేసు నామమున విశ్వాసం ఉంచారా? విశ్వాసం ఉంచితే పాప క్షమాపణ, ఆత్మరక్షణ. యేసు నామమునకు విధేయత చూపుతున్నారా? అప్పుడు మీరు ప్రతి విధమైన విజయమును కలిగి ఉంటారు. యేసు నామమును మీరు వినియోగిస్తున్నారా? భయములో, అవసరతలో, సమాధానం లేనప్పుడు, నిరీక్షణ లేనప్పుడు, అనేక సమయాల్లో యేసు నామాన్ని వినియోగిస్తున్నారా? వినియోగించండి. ఒక భక్తుడు అందుకే అన్నాడు, ఆల్ హెయిల్ ద పవర్ ఆఫ్ జీసస్ నేమ్. యేసు నామంలో ఉన్నటువంటి శక్తి హెచ్చింపబడుగాక. లెట్ ఏంజల్స్ ప్రోస్ట్రేట్ ఫాల్. దేవదూతలు సాష్టాంగ పడుదురుగాక. బ్రింగ్ ఫోర్ ద రాయల్ డయడెమ్ అండ్ క్రౌన్ హిమ్ లార్డ్ ఆఫ్ ఆల్. ఆ యొక్క వజ్ర కిరీటాన్ని తీసుకురండి, ఆయన్ని అందరికీ ప్రభువుగా కిరీటము ధర్పించండి. లెట్ ఎవ్రీ కిండ్రెడ్, ఎవ్రీ ట్రైబ్, ప్రతి జాతి, ప్రతి భాష మాట్లాడువాడు ఆన్ దిస్ టెరెస్ట్రియల్ బాల్, ఈ భూమి మీద, టు హిమ్ ఆల్ మ్యాజెస్టీ అస్క్రైబ్ అండ్ క్రౌన్ హిమ్ లార్డ్ ఆఫ్ ఆల్. ఆయనకే సర్వ అధికారమును చక్రవర్తి కనుక ఆపాదించండి, ఆయన్నే ప్రభువుగా కిరీటము ధరింపజేయండి. అది మన ప్రభు అయిన యేసు. ఆయన నామము ధరించుట మన ధన్యత. తలంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. యేసు నామమున జీవించండి, యేసు నామమున జయించండి.
ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయము మీ నామమును మేము స్మరించుకోవడానికి, వాక్యము నేర్పించే సత్యములను మేము వినడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశము కొరకు, ధన్యత కొరకు మీ కృతజ్ఞతలు. వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో మీ కార్యమును చేయండి. మేమందరం యేసునామమున రక్షించబడి, మేమందరం యేసునామమున రూపాంతరపరచబడి, మేమందరం యేసునామమున రగల్చబడి, యేసునామమున రాకడ కొరకు సిద్ధపరచబడుటకు మీ బలమైన కార్యమును చేయమని యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.